కడాలి సత్యదుర్గాని నిన్న నైటు 7 గంటలకి ఇల్లు లక్ష్మణేశ్వరం వాస్తవులు. ఈ అమ్మాయి మేనల్లుడు బర్త్డే పురస్కరించుకుని పేరుపాలెం బీచ్కి నిన్న సాయంకాలం 5 గంటలకు వచ్చి పేరుపాలెం బీచ్లో వాళ్ళ కార్యక్రమాలు చూసుకుని మళ్ళీ రిటర్న్ లక్ష్మణేశ్వరం వీళ్ళ బంధువులు కొంతమంది సిద్ధాంతం నుంచి వచ్చారు. అక్కడికి వెళ్ళే కార్యక్రమంలో నిన్న నైటు సుమారుగా 6:45, 7 గంటల మధ్యలో వీళ్ళు సిద్ధాంతం వెళ్ళే దారిలో ఈ లక్ష్మణేశ్వరం దగ్గరలో ఈ బల్లా వీర వెంకట సత్యనారాయణ ఎలియాస్ బాబీ అనే అతను కారులో వెళ్తూ ఇతని కారుకి వీళ్ళు ఆటో దారి ఇవ్వలేదు అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రయాణిస్తున్న ఆటోకి ఈ బాబీ కారు అడ్డం పెట్టి ఆటోలో ఉన్న 7గురిని, అందులో ఉన్న లేడీస్ని అందరినీ చేతులతో కొట్టడం జరిగింది. బాబీ అతని అనుచరులు మొత్తం 5గురు. అట్లా ఈ గ్రామం వచ్చి ఇది లక్ష్మణేశ్వరం అండి, కేపీపాలెం దగ్గర. ఈ కేపీపాలెం దగ్గర ఆ టెంపుల్ ఎదురుగుండా ఆటోని అడ్డగించి వీళ్ళు కొట్టడం జరిగింది. సీసాతో కూడా ఈ కంప్లైనెంట్ భర్తను కూడా తల మీద కొట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ బాబీ మీద, అతని అనుచరులు 5గురి మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఈ బాబీని రిమాండ్ పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రెస్లో, కొన్ని పేపర్లలో, టీవీల్లో కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇతను బాబీ అని వచ్చింది. అది కరెక్ట్ కాదు. ఇందులో ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు. సడన్ ప్రొవొకేషన్తో ఈ బాబీ కారుకి దారి ఇవ్వలేదు అనే ఉద్దేశంతో జరిగిన సంఘటన మాత్రం ఇది. ఏ పొలిటికల్ పార్టీలకు కూడా ఇందులో సంబంధం లేదు. థ్యాంక్ యూ అండి. అది చూడలేదు, అది బైండ్ ఓవర్ అనేది జరగలేదు. బైండ్ ఓవర్ చేశారా? కొంతమంది అంటే కౌంటర్ కేసులో ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేశారు. ఇది కౌంటర్ కేసు కాదు, ఇండిపెండెంట్ కేసెస్. ఈ కౌంటర్ కేసెస్ ఉన్న వాళ్ళు గబాలను మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారనే ఉద్దేశంతో కౌంటర్ కేసులో ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏం రాలేదండి. అది కరెక్ట్ కాదు. ఇదండి వాళ్ళు ఏం చెప్పారో కానీ ఇది మాత్రం అసలు ఈ ఓటుకు సంబంధించింది మాత్రం కాదు. ఇది దారి ఇవ్వలేదనే ఉద్దేశంతో మాత్రమే జరిగింది. ఇందులో 341, 323, 324, 354 రెడ్ విత్ 34 ఐపీసీ.